సినీ ఇండస్ట్రీకి వార్ ముప్పు. ఒకవేళ అదే జరిగితే ఫస్ట్ ఎఫెక్ట్ దానికే. సొల్యూషన్ ఏంటి తెలుసుకుందాం. వెల్కమ్ టు దిశా టీవీ. పెహల్గం దుర్ఘటన తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య ఏర్పడినటువంటి ఉద్రిక్తతలు ఎలాంటి పరిణామాలను దారితీస్తాయో ఊహించడం చాలా కష్టంగా ఉంది. ఒక రకమైన యుద్ధ వాతావరణం ఇప్పటికే నెలకొందని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ టైంలోనే ఎలాంటి పరిస్థితికైనా అన్ని రాష్ట్రాలు రెడీగా ఉండాలని, అందులో భాగంగా ఈ రోజు నుంచే దేశమంతా మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే పక్షంలో ఎలా ఎదుర్కోవాలనే దాని గురించే పోలీసులు, అధికారులు, పౌరులను ముందుగానే అలర్ట్ చేయడం మాక్ డ్రిల్. అయితే దీనికి సినిమా ఇండస్ట్రీకి ఏంటి సంబంధం అనుకోవచ్చు, కానీ లింక్ ఉంది. నిజంగానే ఒకవేళ ఇండో పాక్ మధ్య వార్ లాంటిది వస్తే దాని ప్రభావం సామాన్య జనజీవనం మీద చాలా తీవ్రంగా ఉంటుంది. అండ్ పబ్లిక్ బయటికి రావడానికి కూడా చాలా ఆలోచిస్తారు. వ్యవస్థ మొత్తం స్తంభించిపోదు, కానీ జనాలు ఎంటర్టైన్ మీద అంతగా దృష్టి పెట్టారు. పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి దాడుల గురించి తెలుసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు, అది కూడా అందరికీ తెలిసిందే. అందులోనూ నార్త్ స్టేట్స్ మీద యుద్ధ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడి థియేటర్స్ ఆక్యుపెన్సీలు రిస్క్లో పడతాయి. ఇప్పుడేదో బాంబులు, మిసైళ్ళు పడతాయని కాదు, కానీ శత్రువుల నుంచి ముప్పు ఏ టైంలో అయినా, ఏ రూపంలో అయినా ఉండొచ్చు. అండ్ ఇప్పటికిప్పుడు వార్ ముప్పు టాలీవుడ్ లేదా అన్ని వుడ్ల మీద ఉంటుందా అంటే డెఫినెట్గా ఎంతో కొంత ఖచ్చితంగా లేకపోలేదు. కాకపోతే ఎంత మోతాదులో అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం. అవి ప్రభుత్వాల చర్యల మీద ఆధారపడి ఉంటాయి. ఒకవేళ రద్దీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల మీద కఠినమైనటువంటి ఆంక్షలు తీసుకొస్తే మాత్రం అందులో ఫస్ట్ లిస్ట్లో థియేటర్లే ఉంటాయి. ఇదంతా ప్రస్తుతం స్టార్టింగ్ స్టేజ్లో జరుగుతున్న చర్చలే కనుక టెన్షన్ అక్కర్లేదు. ఒకవేళ ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగి పాక్ పీచమనిచ్చే చర్యలకు పూనుకుంటే మాత్రం సినిమాల కన్నా ఎక్కువగా న్యూస్ ఛానల్స్కు డిమాండ్ పెరిగిపోవడం ఖాయం. చూడాలి మరి ఏం జరుగుతుందో. అయితే ఈ మంత్ ఆల్రెడీ మనకు తెలుసు, మే 30న, ఇప్పుడు మే 9న జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అవుతుంది. తెలుగులో శుభం అవుతుంది, #సింగిల్ అవుతుంది. అండ్ సేమ్ టైం మే 30న ఇప్పుడు విజయ్ దేవరకొండ నటించినటువంటి కింగ్డమ్ కూడా రిలీజ్ అవబోతుంది. అండ్ అదే టైంకి, అదే మే 30కి పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు కూడా రాబోతుందన్న ప్రచారం కూడా చాలా గట్టిగా జరుగుతుంది. సో మరి ఈ టైంలో ఇలాంటి యుద్ధ వాతావరణంలో సినిమా ఇండస్ట్రీ మీద ఎఫెక్ట్ పడుతుందా అంటే ఎస్, డెఫినెట్గా పడుతుంది. ఇప్పటికే చాలా వరకు థియేటర్స్ గతంతో పోలిస్తే ఇప్పటికే చాలా చూసేవాళ్ళు తగ్గారు. బట్ ఇలాంటి ఒక వాతావరణం వస్తే థియేటర్లకు రావడానికి ప్రజలు బెంబేలెత్తిపోతారు. ఎందుకు అంటే ఎక్కువగా క్రౌడ్ ఉండేటువంటి ప్రాంతాలు థియేటర్సే కాబట్టి, మెయిన్గా మాల్స్, థియేటర్స్ కాబట్టి అక్కడ ఏదన్నా జరగరాని ఘటనలు ఏమైనా జరుగుతాయన్న ఉద్దేశంతో కూడా కొంతమంది ఎవరైతే ఆడియన్స్ కానీ లేకపోతే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇలాంటి క్రౌడ్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళడానికి డెఫినెట్గా చాలా భయపడతారని చెప్పాలి. సో అలాంటి టైంలోనే పాక్ ఇండియా మధ్య ఏదైనా యుద్ధం జరిగే వాతావరణం ఉంటే మాత్రం ఎలాంటి ఇష్యూస్ జరగవచ్చు, మేబీ చెప్పలేం, ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు. కానీ సో కాబట్టే ఇలాంటి రద్దీ ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని ప్రజలైతే డెఫినెట్గా ఆలోచిస్తారని కూడా తెలుస్తూ ఉంది. సో చూడాలి మరి దీని ప్రభావం ముందు ఇన్ కేస్ ఇప్పటికే చాలా పీక్ స్టేజ్లో ఉంది. యావత్ తెలుగు రాష్ట్రాలు కూడా ఇప్పుడు దీని గురించే చర్చ, మొత్తం టీవీ ఛానల్స్ కానీ ఇంకెక్కడ చూసినా కానీ ఇదే చర్చ అయితే జరుగుతుంది. సో మరి ఇది ఇంకా ఇన్ కేస్ దీనికి కన్క్లూజన్ ఏంటి అనేది అయితే మరికొద్ది రోజుల్లో అయితే తెలియాల్సి ఉంది. సో డెఫినెట్గా ఈ ప్రభావం మాత్రం ఇండస్ట్రీ మీద ఎంతో కొంత మాత్రం డెఫినెట్గా పడడంలో ఎలాంటి డౌట్ అయితే లేదని తెలుస్తోంది.